సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయనకు వీఆర్ఎస్ కు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. వీఆర్ఎస్ సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇంకా 7 ఏళ్ల సర్వీస్ ఉన్న ప్రవీణ్ ప్రకాష్ గత నెల 25న వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాలని సూచించింది. వీఆర్ఎస్ కి దరఖాస్తు చేయడంలోనూ ప్రవీణ్ ప్రకాష్ వివాదం సృష్టించారు. వీఆర్ఎస్ దరఖాస్తులో సంతకం చేయకుండా డిజిటల్ సంతకం చేశారు. అది చెల్లదని ప్రభుత్వం చెప్పడంతో మరోసారి దరఖాస్తు సమర్పించారు. ఒక సభలో బహిరంగంగా మాజీ సీఎం జగన్ కాళ్ల వద్ద కూర్చొని మాట్లాడడంపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ హోదా చివరి వీఆర్ఎస్ తో ముగిసింది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సౌమ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక సంచలనం కలిగింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఎన్డీఏ కూటమి పరిపాలన సంచలనంగానే మారిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ తోడవటం, చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడు చేయని విధంగా చేయటం, తాను మారిన చంద్రబాబు నాయుడిని మరలా గవర్నమెంట్ అనేది పడిపోకుండా దీర్ఘకాలిక గవర్నమెంట్ ఉండే విధంగా ప్రజల కోసం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తానంటూ చంద్రబాబు నాయుడు పదే పదే వ్యాఖ్యలు చేయటం, మొత్తంగా చూసుకుంటే ప్రజల కోసం ప్రతి ఒక్క విషయంలో కూడా సంచలనంగా అడుగులేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే వైసీపీలో ఉండి వైసీపీ ప్రభుత్వంలో ఉండి వైసీపీ ప్రభుత్వం అంటకాగిన వాళ్ళకి కొంత చురగలేస్తా ఉన్నారు. అధికారం వచ్చినప్పటి నుంచి కూడా దాదాపుగా ఒక 5-6 ఐఏఎస్లు, 5-6 మంది ఐఏఎస్లు, 5-6 మంది ఐపీఎస్ని ఆయన కలవని పరిస్థితి కూడా ఉంది. నేటికి కూడా వాళ్ళు దాదాపుగా అవకాశం ఉన్న ప్రతిసారి కూడా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్ళటం, అక్కడ ఆయన కలవాలని ప్రయత్నం చేయటం, అక్కడ సెక్యూరిటీ వాళ్ళని వెనక తిరిగి పంపించేయటం, అలాగే సెక్రటరియట్కి వెళ్ళటం, సెక్రటరియట్ లో సీఎంఓలో వెళ్ళటం, చంద్రబాబు నాయుడు వాళ్ళని కలవకుండా తిరిగి వెనక పంపించేయటం, ఇట్లా చేస్తున్న నేపథ్యంలో ఎవరైతే వైసీపీ పార్టీతో అంటకాగి ఇంటికి వెళ్ళిన పరిస్థితి అయితే, వీఆర్ఎస్ తీసుకొని ఇంటికి వెళ్ళిన పరిస్థితి అయితే ఇప్పుడు ఒక సందర్భం నెలకొని ఉంది. ఇది రాష్ట్రంలోనే సంచలనం అయింది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక అంకం అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే ప్రవీణ్ ప్రకాష్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఉన్నారో ఆయన ఆ వీఆర్ఎస్ కి వెళ్తానని చెప్పేసి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదించడంతో ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం వస్తే తాను పని చేయలేనంటూ కూడా అప్పుడు ప్రవీణ్ ప్రకాష్ కొంత మేరకు వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఆయన రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ పార్టీలో సీనియర్ మంత్రి, విద్యాశాఖ మంత్రికి చేసిన బొత్స సత్యనారాయణకు ఆయన ఏటీఎం గా పనిచేశారనే ఆరోపణలు కూడా ఆయన మీద పెద్దగా వినిపించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ కు తీసుకున్నారు స్వచ్ఛంద పదవి విరమణ కోసం. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ ప్రకాష్ కు వీఆర్ఎస్ కి ప్రభుత్వ అనుమతి తెలుపగా ఆయన సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. గత నెల 25న ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోగా తాజాగా ప్రభుత్వం అయితే దాన్ని ఆమోదించింది. ఆయనకి 7 ఏళ్లు సర్వీస్ ఉన్నా సరే వీఆర్ఎస్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రవీణ్ ప్రకాష్ ఆ వీఆర్ఎస్ సెప్టెంబర్ 30 నుంచే అమల్లోకి వస్తుందని కూడా ఆ నోటిఫికేషన్ లో జారీ చేశారు. అయితే ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని కూడా ఆ ప్రవీణ్ ప్రకాష్ ని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ కి ఆ దరఖాస్తు చేసుకోవడంలో కొంత వివాదం జరిగింది. ఆయన కొంత మేరకు కూడా ఆ కేంద్ర సర్వీసులకు వెళ్లాలని, కేంద్రంలో పనిచేయాలని కూడా ఆయన మొదట నిర్ణయించుకున్నా గానీ ఆ తర్వాత ఆ కేంద్రం నుంచి వస్తున్న ఇబ్బందులు గానీ అలాగే ఏదైతే రాష్ట్రం నుంచి వస్తున్న ఇబ్బందులు గానీ ఆ మొత్తానికైతే ఆయన్ని వీఆర్ఎస్ దరఖాస్తు చేసుకోవడంలో కీలకంగా చేసింది. అలాగే ఆ వీఆర్ఎస్ దరఖాస్తులో సంతకం చేయకుండా డిజిటల్ సంతకం కూడా చేశారు. అయితే ఈ సంతకం చెల్లదని ప్రభుత్వం చెల్లటంతో మళ్లీ దరఖాస్తు చేయడంతో ఆయన ఈ వీఆర్ఎస్ కు బదిలీనట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రవీణ్ ప్రకాష్ ను గత నెల 10న బదిలీ చేయగా ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఆయన ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. కృష్ణానది తీరంలో ఆయన ఉండే ఆ నివాసం ఆ విల్లా దేవాలయం వద్ద హిందీ పాటలకు ఆయన అభినయిస్తూ రీల్స్ చేయడం కూడా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రవీణ్ ప్రకాష్
ఆ రీల్స్ చేసుకోవడం మంచిదని కొంత మేరకు సోషల్ మీడియాలో కూడా ఆ పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే గత ప్రభుత్వం హయాంలో ప్రవీణ్ ప్రకాష్ తీరుపై కొన్ని విమర్శలు వచ్చాయి. కొన్ని టెండర్లు గానీ కాంట్రాక్టుల విషయంలో గానీ ఆరోపణలు చేసే నేపథ్యంలో ఆయనను కొందరు టీచర్లను కూడా బెదిరించారనే విమర్శలు అయితే వచ్చాయి. ఆ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవీణ్ ప్రకాష్ ఆ విఆర్ఎస్ వైపు అడుగులు వేస్తారని ప్రచారం ఒకప్పుడు సాగిందని చెప్పుకోవచ్చు. ఆయన కూడా కొన్ని సందర్భాలలో కూటమి ప్రభుత్వం వస్తే తాను స్వచ్ఛందంగా కూడా వెళ్లిపోతానని ఆయన ముందే కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు జగన్ కి అనుచరుడు అని ప్రచారంలో ఉంది కాబట్టి ప్రవీణ్ ప్రకాష్ మీద ఇప్పుడున్న ప్రభుత్వం చర్య తీసుకుంటుంది అనే ఆలోచనతో ప్రవీణ్ ప్రకాష్ ముందస్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటారా? ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చు. ఏదైతే విద్యాశాఖకు సంబంధించి కూడా ప్రవీణ్ ప్రకాష్ సచివాలయ వాలంటరీ వ్యవస్థ కూడా పనిచేశారు. ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలకు సంబంధించి ఏదైతే 1 year కి సంబంధించి సచివాలయంలో వాలంటీర్లు గానీ అడ్మిన్లు గానీ కార్యదర్శులు గానీ వీళ్ళందరూ పనితీరు ఎలా ఉందని చూసి వాళ్ళకు ఉత్తమ బహుమతులు కూడా ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. ప్రతి సంవత్సరం వాలంటీర్లలో ఉత్తమ వాలంటీర్లు కూడా ఎన్నిక చేసి వాళ్ళకి బహుమతి ప్రదానోత్సవం కూడా చేశారు వైసీపీ ప్రభుత్వంలో. అయితే ఈ నేపథ్యంలో అలాంటి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రవీణ్ ప్రకాష్ ఎవరైతే అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ దగ్గర మోకాళ్ళతో ఉండి ఆయన మాట్లాడటం, మోకాళ్ళ మీద కూర్చోటం అప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున పోస్టులు వచ్చాయి. దేశవ్యాప్తంగా కూడా అది ఒక సంచలనంగా మారింది. ఆయన ఐఏఎస్ అధికారిని ప్రభుత్వాలను నడిపించాల్సిన ఐఏఎస్ అధికారులు మోకరిల్లటం కరెక్ట్ కాదని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ఆయనకి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు కూడా అలాగా కూర్చుంటే దానికి సంబంధించి అలా కూర్చోవద్దని కూడా చెప్పిన పరిస్థితి ఉందని అప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అయిన సంగతి. అయితే ప్రస్తుతానికైతే ప్రవీణ్ ప్రకాష్ సర్వీస్ నుంచి బయటకు వచ్చేశారు. ఇటీవల మరికొందరు కూడా విఆర్ఎస్ తీసుకోగా కొందరు సర్వీస్ ముగియడంతో రిటైర్డ్ అయిన పరిస్థితి అయితే ఉంది వైసీపీతో అంటకాగిన వాళ్ళతో. అయితే ప్రవీణ్ ప్రకాష్ సతీమణి కూడా సివిల్ సర్వీసెస్ లో ఉండగా ఆయన ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికల బరిలో కూడా దిగే అవకాశం ఉందనేది అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది సౌమ్య.